హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలకూర ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాలకూరని కడిగి పెట్టుకోవాలి. ఈ పాలకూరలో వాటర్ అన్ని పోయేలాగా కొంచెం ఆరబెట్టుకోవాలి. చపాతీలోకి అన్నంలోకి కూడా ఈ కూర చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో నేను ఆయిల్ని వేస్తున్నాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను ప్యాన్లో. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం పాలకూరను వేసుకుందాం. నేను పాలకూరను 1/2 కేజీ పాలకూరను తీసుకున్నాను. ఇప్పుడు ఆకులన్నీ వేస్తున్నాను. ఆకులన్నీ చిన్నవిగానే ఉన్నాయి కాబట్టి నేను కట్ చేయలేదు. మీరు కావాలంటే కొంచెం కట్ చేసుకొని వేసుకోవచ్చు. పాలకూర ఉడికిన తర్వాత చాలా దగ్గరగా అయిపోతుంది కాబట్టి నేను పాలకూరనంతా ఒకే గిన్నెలో వేసి మూత పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. ఇలా కాసేపు మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పాలకూరలో కొంచెమే సాల్ట్ పడుతుంది. తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో గ్రీన్ చిల్లీ కూడా వేయలేదు. నేను ఎగ్ వేస్తున్నాను కాబట్టి కారం వేసుకున్నాను అంతే. ఇలా కొన్ని వాటర్ వస్తాయి పాలకూర ఉడుకుతున్నప్పుడు. ఇప్పుడు మూత తీసి కొంచెం కలబెడుతూ ఉండాలి. ఆ కారం, ధనియా పౌడర్ అంతా పాలకూరకు సరిగ్గా పడుతుంది. చూడండి, ఇప్పుడు వాటర్ కొన్ని ఇంకిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. నేను దీంట్లో 5 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొన్ని ఎగ్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు పాలకూర ఫ్లేవర్ చాలా ఇష్టం కాబట్టి నేను కొన్ని ఎగ్స్ వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు పాలకూర అలా ఉడికిపోతుంది, బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. పాలకూర పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. దీంట్లో విటమిన్ E ఉంటుంది, విటమిన్ K కూడా ఉంటుంది. మన కంటిలో ఉండే కండరాలు చాలా డెలికేట్గా ఉంటాయి కదా, అవి హెల్తీగా ఉండడానికి పాలకూర బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. చూడండి, ఇప్పుడు నేను 5 ఎగ్స్ వేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు నేను ప్రతి ఎగ్ని కొంచెం బ్రేక్ చేస్తున్నాను. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఎగ్, స్పినాచ్ అది బాగా కలిసిపోతుంది. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. మనం జీలకర్ర, కారం ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇదంతా పాలకూర, ఎగ్ అంతా సరిగ్గా పీల్చుకొని బాగుంటుంది. మూత తీసిన తర్వాత ఇలా ఒకసారి కలబెట్టుకోవాలి. ఈ ఎగ్, స్పినాచ్ అంతా 2 సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటున్నాను. ఇలా కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, స్పినాచ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you for watching.